జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే గద్దరన్న తాలూకు స్ఫూర్తి అది నేను తీసుకున్నా ప్రత్యేకంగా. నేను ఇలా కూర్చోబెట్టి మీకు భావోద్వేగంతో ఓట్ల కోసం నేను చేయట్లా. గద్దరన్నను ఎంత గుండెల్లో పెట్టుకోవాలో నాకు తెలుసు. అది మీకు తెలియజేస్తాను. నాకు ఫస్ట్ ఇది ఒక్కటమ్మా, ఇందులో ఎక్కడా కూడా ఈరోజు నేను మాట్లాడుతున్నప్పుడు మొన్న బీజేపీ భారతీయ జనతా పార్టీ నాయకులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా వాళ్ళందరూ నామినేషన్ వేసిన తర్వాత కూడా నేను ఒక్క మాట మాట్లాడితే వెనక్కి తీసుకున్నాను. 29లో ఖచ్చితంగా జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కాకపోతే మీరు అడిగే ప్రశ్న తెలుగుదేశం ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే అది ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి, నాకు తెలియదు. ప్రామిస్గా చెప్తున్నాను. ఇంకా నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి వస్తారో కూడా లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మొన్న ఈ మధ్యన రామచంద్రరావు గారు కూడా మాట్లాడింది, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోద్ది, జనసేనకి సంబంధం లేదని చెప్పినప్పుడు నేను మా నాయకులు కూడా ఫ్రీడమ్ ఇస్తాను, మీరు సొంతంగా పోటీ చేసుకుని నేను చెప్తాను.